రాష్ట్రానికి ఒక సరైన సమర్థవంతమైన నాయకత్వం రావాలి. సమర్థవంతమైన నాయకత్వం అనేది చంద్రబాబు నాయుడు గారి మూలంగానే వస్తుందన్న విషయం అందరికీ కూడా తెలిసిన విషయం. అది చాలా అస్తవ్యస్తంగా ప్రతి తయారైపోయింది, మీకు అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే రైటింగ్ ఈజ్ ఆన్ ది వాల్, గోడ మీద కనపడుతుంది క్లియర్ గా. రేపు రాబోయే భవిష్యత్ అంతా కూడా ఏప్రిల్ నెల జరుగుతుందో మే నెలలో జరుగుతుందో కానీ, ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కానీ రాబోయే పరిణామాలు అందరూ కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. కేవలం రేపు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజుల పాటు 53 రోజుల పాటు కారణాలు లేకుండా ఆధారాలనే కేసుల్లో ఇరికించి ఆయన్ని కారాగారంలో పెట్టడం, అందులో మన రాజమండ్రిలో పెట్టడం అనేది దాని మీద జాలితో ఆయన మీద సానుభూతి వచ్చింది చాలానే. దాని మూలన ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, ఇంకొన్ని రోజుల నుండి ఇంకా సానుభూతి వచ్చేస్తాను కూడా కొంతమంది అనుకున్నారు, మా నాయకులు కొంతమంది. ఏదైనా నేను అనేది ఏంటంటే ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే సానుభూతితోటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయద్దు, తెలుగుదేశం పార్టీకి ఓటేయద్దు. కానీ మీ సానుభూతి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉందని మీరందరూ కూడా భావిస్తే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్నుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ మీరు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలని మళ్ళీ తప్పు పని చేస్తే దాని భవిష్యత్తు అంతా కూడా భవిష్యత్తు అంటూ ఉండదు. ఇంకా రాష్ట్రంలో భవిష్యత్తు అంటూ ఉండదు. మీ పిల్లలకి కూడా ఎటువంటి అవకాశాలు లేకుండా మొత్తం రాష్ట్రం అంతా చిద్దమైపోయి చిన్నాభిన్నం అయిపోయి అంధకార బంధురం అయిపోతుంది. ఆ విషయం తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకుని వచ్చే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసిన బాధ్యత నాకు అందరికీ ఉంది. అదే విధంగా నేను కూడా ఈ పదవుల కోసమో లేకపోతే ఇంకో దాని కోసం అనేది, ఎందుకంటే ఇప్పుడు నాకు మొన్న బర్త్డే రోజునే ఒక కీలకమైన నిర్ణయం నేను వెలిపించాలని అనుకున్నాను. అయితే కొంతమంది పెద్దలు చెప్పిన మీదట అది అంత ప్రస్తుత పరిస్థితులు అంత కరెక్ట్ కాదు. ఆ నిర్ణయం ఏంటంటే దయచేసి అడగండి, నేను సమయం వచ్చి నేనే చెప్తాను, మీ దగ్గరే చెప్తున్నాను, ఇదే వేదిక మీద చెప్తాను కూడా. లేదా మీరు ప్రెస్ క్లబ్ లో చెప్పమంటే అక్కడికి వచ్చి చెప్తాను, ఎక్కడైనా సరే. ఆ నిర్ణయం వాయిదా వేసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఆయన ఎవరిని నిలబెట్టినా కానీ, ఇప్పుడు టికెట్లు ఎవరికి ఇచ్చినా కానీ, అది మీరు అన్నట్టు లాయల్గా ఉండడం అనేది పార్టీలో వెనకబడ్డానికి కారణమా అని అంటున్నారు. నేను వెనకబడ్డానని అనుకోవట్లేదు. చాలా మంది రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వెనుకేషన్ అంటే ఏంటో లభిస్తుంది. ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీట్లు ఇది రావడం అనేది మనకి ఒక కార్యకర్తగా కానీ ఒక నాయకుడిగా కానీ అల్టిమేట్ విజయం అనుకుంటే అది నేను అనుకోను. ఎందుకంటే పార్టీ అంటూ ఉన్నప్పుడు నాయకుడు సరైన ప్లేస్ లో ఉన్నప్పుడు, సరైన నాయకుడు ఉన్నప్పుడు కంపల్సరీగా కార్యకర్తలు చేసే పోరాటానికి విలువ ఉంటుంది. ఈనాడు చాలా మంది రకరకాలుగా కొత్త నాయకులందరూ వస్తున్నారు, కానివ్వండి, ఎవరైనా అవకాశం. ఎందుకంటే దాని మూలన నాకు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశాడని నేను అనుకోవట్లా. అది అన్యాయం చేశారో చేయలేదో అనేది ఆయనకే తెలుసు. అది మనం వేరే చెప్పనవసరం పనే లేదు. ఎందుకంటే ఇచ్చే పదవులు ఏదో నామినేటెడ్ పదవులు అనేవి ఏదో చెప్తున్నారు. నామినేటెడ్ పదవులు అనేవి మామూలే. అంటే అది స్థాయిని నిర్ణయించేవి కాదని నా ఉద్దేశం. అది నేను చేసిన నామినేటెడ్ పదవులు, నేను చేసిన పోరాటానికి కానీ, నేను చేసిన త్యాగాలు కానీ, సేవలు కానీ నా స్థాయికి తగ్గవని అని వాటిని నేను డిగ్రేడ్ చేయను. కానీ అది స్థాయిని నిర్ణయించేవి కాదు. మీకు అర్థమైంది అనుకుంటాను, మీకు అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేశాను అనుకుంటాను. ఏదేమైనా భవిష్యత్తులో కూడా నాకు చంద్రబాబు నాయుడు 2-3 సార్లు అవకాశం కల్పిస్తే కొంతమంది సుఖాలు పార్టీలో నా శ్రేయోభిలాషులు కానీ, నా పెద్దలు కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల నన్ను పక్కకు ఉండమని చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదని పక్కకు ఉండమని చెప్పడం, దాని మూలంగా నేను అప్పుడు పోటీ చేయకుండా ఉన్నాను. అవకాశం వచ్చింది కానీ నేను చేయలేకపోయినా 1-2 సార్లు, అంతేగాని ఇంకో ఏం కాదు. పోటీకి భయపడి కానీ దేనికి కాదు.